గత 5-6 రోజులు వారం రోజులుగా అన్లోడ్ చేయని లారీలను వెంటనే వెయిట్ చేస్తున్నటువంటి ధాన్యం ఉన్నటువంటి లారీలను వెంటనే అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరువిలాగా కొనసాగుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి లారీని లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపిస్తే వాళ్ళు దించుకోవటానికి మొరాయిస్తున్నారు. ఏం చేస్తారో చేసుకోర్రి, ఎవరికి చెప్తారో చెప్పుకోర్రి, మేము దించుకోమని చెప్తున్నారు. అధికారులు మాత్రం దించుకుంటారు, ఎట్లా దించుకోరు, మేము దించిపిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రధానంగా 10 నుంచి 12 కిలోల తరిగిస్తేనే మేము అన్లోడ్ చేస్తాం, లేకపోతే లేదు అనే పద్ధతిలో రైస్ మిల్లర్స్ మొరాయిస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకొని రైస్ మిల్లుల్ని సీజ్ చేస్తే తప్ప, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే తప్ప మిగతా రైస్ మిల్లర్స్ దారికి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే అనేక కష్ట నష్టాలు కోర్చి రైతులు పంటలు పండించుకొని తీసుకొస్తే ఇక్కడ వీళ్ళు తీసుకోకపోతే వాళ్ళు నిజంగా కూడా అనేక కష్టాలకు లోనయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా అప్పుల బాధ నుంచి బయటపడలేని పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులనే ప్రతి 48 గంటలకు ఒక రైతు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్కారు లెక్కలే చెప్తున్నాయి. కాబట్టి రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం మాటలు కాదు, చేతలల్లా చర్యలు చేసి చూపించాలని చెప్పి, లేకపోతే అఖిల భారత ఐక్య రైతు సంఘంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, రైస్ మిల్లర్స్ను హెచ్చరిస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ పాలకులేమో రైతులే రాజులు, దేశానికి రైతులే వెన్నెముక అని చెప్పి కలిబొల్లి మాటలు చెప్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు. అట్లాగే ఈ రైతులు లేకపోతే రేపు ప్రజలు బతకడం కష్టం. 5 మెతుకులు నోట్లోకి పోతున్నాయి అంటే ఈ రైతులే ప్రధాన కారణం. అట్లాగే వాళ్ళు ప్రాణానికి అన్నిటికీ త్యాగం చేస్తూ ధైర్యంతో పాములకు, తేళ్లకు కానీ ఇంకా రకరకాల కరెంటుకు కానీ భయపడకుండా పంటలు పండిస్తుంటే ఒక పక్క ఇబ్బందులకు గురై, అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు 48 గంటలకు ఒక రైతు ఆత్మహత్య అంటే నెలకు దాదాపు 15 మంది చొప్పున, సంవత్సరానికి ఒక 300 మంది, అట్లా లక్షల మంది చనిపోతూ ఉన్నారు ఒక పక్క. అట్లాగే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పి గతంలో స్వామినాథన్ సూచించినటువంటి సిఫార్సులు అమలు చేయడం లేదు. అట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్లా నానా తంటాలు పడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఒక సమస్య అయితే, అట్లాగే పండించిన పంటలు దించుకోకుండా రైస్ మిల్లర్స్ వారం రోజులు 10 రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేయించడం వల్ల వెయిట్ లాస్ వచ్చే అవకాశం ఉంది. అట్లా తరుగు నష్టము, అట్లాగే అదనపు తరుగు పేరుతో క్వింటాల్కు 10-12 కిలోల చొప్పున ఖచ్చితంగా ఇస్తేనే దించుతాం, లేకపోతే లేదు. మీరు ఎవరికైనా చెప్పుకోరు, కలెక్టర్ గారికి చెప్పుకుంటారా, జేసీ గారికి చెప్పుకుంటారా, ముఖ్యమంత్రికి చెప్పుకుంటారా, ఎమ్మెల్యేకి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకున్నా మేము ఏం చేయలేం. అట్లా అంటే ఇప్పుడు రైస్ మిల్లర్స్ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అంటే మేనత్త కొడుకుల్లాగా చూస్తుంది. ₹1 పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల ధాన్యాన్ని వాళ్ళకి అన్లోడ్ చేయడం వల్ల
వాళ్ళు చాలా అంటే చెప్పరానంత లబ్ధి పొందుతురు, దోపిడీ చేస్తున్నారు. కానీ కనీసం చీమ కుట్టినట్లేదు. వాళ్ళు పెట్టుబడి పెడితేనేమో అర్థమయ్యేది. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి రైస్ మిల్ దగ్గర దాదాపు 10-15 లారీలు ఆగి ఉన్నాయి వారం రోజుల నుంచి. లారీలకు కూడా టైర్లు దెబ్బతింటున్నాయి. డ్రైవర్లు అన్నం లేక టిఫిన్లు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని లారీలను వెంటనే కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని తొందరగా అన్లోడ్ చేయించి అదనపు తరుగు లేకుండా చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ధాన్యాన్ని రావుట్ల నుంచి పంపించి ఇక్కడ రైస్ మిల్ వాళ్ళు అసలే దించుకోవడం లేదు. దయచేసి మా బాధ అర్థం చేసుకొని తొందరగానే అన్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రైతు మన అడ్లు పంపించి దాదాపు ఒక 5 రోజులు అవుతుంది. అక్కడ ఎండకు వర్షానికి అన్నీ తట్టుకొని అన్నీ అవన్నీ జోకిచ్చి ఇక్కడికి పంపిస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక ఎత్తు అయిపోయింది. మొత్తం దించుకోవడం లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. 5 రోజులకు ఎక్కువైపోతుంది ఇప్పుడు వచ్చి బండ్లు. ట్రక్ షీట్లు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. తరువు తీస్తూ అంటారు, దాదాపు ఒక 10 కిలోలు తీస్తూ అంటారు సంచికి. అట్లా మాకు అందరికీ రైతులందరికీ న్యాయం జరగాలి. 48 గంటలకు ఒక రైతు దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క राइस मिल में कोई भी खाली नहीं कर रहा गाड़ी, पानी नहीं पीने को 20 रुपये का बाटल लेना पड़ रहा. बात करें ना, पार्किंग की जगह नहीं। बात करें मैं अभी वो मालूम नहीं है ना कौन आगे पीछे कर रहा. आपने क्या मालूम है कौन आगे पीछे हो रहा गाड़ी. हम 4 दिन हो गए हमारे को यहाँ भी. ओके साहब, मैं आके यहाँ तीसरा दिन है साहब. 3 दिन से उन्होंने कैसा कर रहे, हमारे कंपनी के गाड़ियाँ आए, वो गाड़ियाँ बोल के उन्हें उतार ले रहे, हमारे गाड़ियाँ नहीं उतार रहे. यहाँ तो वहाँ देखो कितने गाड़ियाँ आए. एक तो हम काटे के पैसे हम ही दे लेना, सब हम ही कर लेना. गाड़ियाँ देखो रोड पे कैसा ठहरे, जरा उधर बताओ साहब. पार्किंग को जगह नहीं, ऊपर वहरा है, पानी भी नहीं आया तो पट्टा डालने अगर कोई मरा करा तो कैसा होना. ड्राइवर को कोई बात से रिस्पांस नहीं दे रहे साहब. अब अभी तक गेट खुला था, अब बंद कर लिए. देख रहे कि अब हम आके 3 दिन होगा, 3 दिन से कुछ नहीं वहाँ ना रहने को है सिस्टम. और ऊपर से हम काटे को वहाँ जाना, TRP काटा जाना, TRP काट गालियाँ दे रहे. आ रहे जा रहे साले गाँव वाले गालियाँ दे रहे, खानापुर वाले. मैं इतना परेशान कर दे रहे कि पूछो न को साहब. ऐसा सिस्टम होगा. हम आके 3 दिन होगा, मेरा ट्रक शीट अंदर रहने तो मैं ला के बताता था आपको. और हमको ना खाने का पीने को पानी नहीं है जी. वहाँ अंदर आने देते ना ये करने देते. कुछ पूछे अगर जाके पूछे तो क्या बोलते नहीं कि मैं लाओ बोला कि तेको मैं बुलाया कि तेको नको नहीं उतार ले तू जा बोल के डायरेक्ट खुला बोल दे रहे. 3 दिन से परेशान कर रहे हैं सच. अब क्या सो भोजन लिख के देते बोल के बोल रहे, अब यहाँ से भोजन जाना ऐसा परेशान कर रहे सब. कुछ तो बोल के उतारे तो मेहरबानी हो जाती. और खुद धान को जाते नहीं हम लोग लाइन के ड्राइवर ज़बरदस्ती करके पकड़ के भरा के छोड़े हम.